ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని చదువుపై అపారమైన ఆసక్తి కలవాడు. రోజూ పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాక తన తల్లికి పనుల్లో సహాయం చేసేవాడు. ఒకరోజు రాత్రి గ్రామంలో భారీ వర్షం పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాము పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చీకట్లో చదవలేక బాధపడుతూ కూర్చున్నాడు. అప్పుడతని తల్లి ఒక చిన్న దీపం వెలిగించింది. "ఈ చిన్న దీపంతో ఎంత చదవగలవు?" అని రాము అనుమానంగా అడిగాడు. తల్లి నవ్వుతూ చెప్పింది, "చిన్న వెలిగే అయినా చీకటిని తొలగించే శక్తి దానికుంది." ఆ మాటలు రాము మనసులో నిలిచిపోయాయి. ఆ చిన్న దీపం వెలిగిలోనే రాత్రంతా చదివాడు. కష్టపడి చదివిన రాము పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. తర్వాత పెద్ద చదువులు చదివి తన గ్రామానికే ఉపాధ్యాయుడిగా వచ్చాడు. అప్పటినుంచి పిల్లలకు అతను ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు: చిన్న ప్రయత్నమే అయినా నిబద్ధత ఉంటే అది పెద్ద విజయానికి దారితీస్తుంది.